ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. బాబా పుణ్యాత్మ గురించి చెప్తున్నారు. అంటే పుణ్యాత్మ యొక్క క్వాలిటీస్, పుణ్యాత్మ యొక్క లక్షణాల గురించి చెప్తున్నారనమాట. ఏం చెప్తున్నారో మహావాక్యాలు తెలుసుకుందామా? పుణ్యాత్మ అంటే ప్రతి సంకల్పం మరియు ప్రతి సెకను తమ కోసం మరియు ఇతరాత్మల కోసం పుణ్యఖాతను జమ చేసుకునేవారే పుణ్యం మరి చేయించేవారు అని బాబా అంటున్నారు. అంటే అలాంటి క్వాలిటీస్ ఉన్నవాళ్ళు పుణ్యాత్మ అని. 2 పాయింట్, పుణ్యాత్మ అంటే సదా ఏదో ఒక ఖజానాన్ని మహాదానం చేసి పుణ్యం సంపాదించుకునేవారు. పుణ్యాత్మ అంటే సదా వారి నయనాలలో శివబాబా యొక్క మూర్తి మరియు వారి ముఖంలో శివబాబా యొక్క రూపం కనిపిస్తుంది. పుణ్యాత్మ అంటే స్మృతిలో బాబా సమానంగా సమర్థంగా నోటి ద్వారా సదా జ్ఞానరత్నాలు అంటే సదా అమూల్య రత్నాలే వస్తాయి. ప్రతి కర్మ బాబా సమానంగా చరిత్ర రూపంలో సదా బాబా సమానంగా విశ్వ కళ్యాణకారి వృత్తి ప్రతి సెకను సంకల్పం కళ్యాణకారిగా ఉంటాయి. పుణ్యాత్మ యొక్క లక్షణాలు: దయాహృదయంతో కిరణాలు 4 వైపులకు వెదజల్లి దుఃఖం అశాంతి యొక్క అంధకారాన్ని దూరం చేస్తారు. పుణ్యాత్మ తన పుణ్యంతో అనేక పేదవారిని ధనవంతులుగా చేస్తుంది. జ్ఞానస్వరూప పుణ్యాత్మ యొక్క పుణ్యంలో కూడా చాలా శక్తి ఉంటుంది. ఎందుకంటే స్వయంగా పరమాత్మ శక్తి ఆధారంగా ఉన్న పుణ్యాత్ములు, స్వయం పరమాత్మ శక్తి ఆధారంగా ఉన్న పుణ్యాత్మల యొక్క సంకల్పం ఒక ఆత్మిక అయస్కాంతంలా ఉంటుంది. అది ఆత్మలను ఆత్మీయత వైపు ఆకర్షిస్తుంది. పుణ్యాత్మ యొక్క సంకల్పం లైట్ హౌస్ మాదిరిగా భ్రమించే వారికి సరైన గమ్యం చూపించే విధంగా ఉంటుంది. పుణ్యాత్మ యొక్క ప్రతి సంకల్పం శీతల స్వరూపంగా ఉంటుంది. వికారాల అగ్నిలో కాలిపోతున్న ఆత్మని శీతలంగా తయారు చేసేదిగా ఉంటుంది. పుణ్యాత్మల యొక్క సంకల్పంలో విశేష శక్తి ఉంది. ఎలాగైతే మంత్రతంత్రాల ద్వారా అసంభవాన్ని కూడా సంభవం చేస్తారో అలాగే సంకల్ప శక్తి ద్వారా అసంభవాన్ని కూడా సంభవం చేస్తారు. వశీకరణ మహామంత్రం ద్వారా వశీభూత ఆత్మని రాకెట్లా ఎగిరింపజేస్తారు. ఎలాగైతే ఈ రోజుల్లో యంత్రాల ద్వారా ఎడారి భూములను కూడా పచ్చదనంగా చేస్తున్నారు, పర్వతాలపై కూడా పూలను పూయిస్తున్నారు. కానీ పుణ్యాత్ములు తమ యొక్క సంకల్పం ద్వారా నిరాశవంతులని ఆశవంతులుగా చేయలేరా? బాబా అడుగుతున్నారు. ఈ విధంగా 1 సెకండ్లో పుణ్యాన్ని జమ చేసుకోండి. ప్రతి సెకండ్ ప్రతి సంకల్పం యొక్క విలువను తెలుసుకొని సంకల్పాన్ని మరియు సెకండ్ను సంకల్పం ద్వారా ఆత్మని కోటీశ్వరులుగా తయారు చేస్తుంది. ప్రతి సెకండ్ సంకల్పం ఆత్మలని కోటీశ్వరులు చేస్తుంది అంటున్నారు బాబా. పదమ భాగ్యం అంటున్నారు. ఒక్కొక్క సంకల్పం విలువ ఎంత అంటే పదమ అంటున్నారు బాబా. మీ సంకల్పం శక్తి ఎంతో శ్రేష్టమైనది. జమ చేసుకోవటం, చేయించటం, వ్యర్థంగా పోగొట్టుకోవటం 2 మీపైనే ఆధారపడి ఉన్నాయి. పరమాత్మ శక్తిని తీసుకుంటాం కదా, ఆ శక్తి ద్వారా ఒక సంకల్పానికి ఎంత శక్తి ఉంటుందంటే ఇంకా అంత శ్రేష్టంగా అంత శక్తిశాలిగా ఉంటుంది అంటున్నారు బాబా. పదమ అంటున్నారు. అది పోగొట్టుకుంటారో లేదంటే
వ్యర్థంగా పోగొట్టుకుంటారో జమ చేసుకుంటారో అది మీ పైన ఆధారపడి ఉంటది అని బాబా అంటున్నారు. పోగొట్టుకునే వారు పశ్చాత్తాపడవలసి వస్తుంది. జమ చేసుకున్న వారు సర్వప్రాప్తుల యొక్క ఉయ్యాలలో ఊగుతారు. ఒక్కోసారి ఆనందమైన ఉయ్యాలలో ఊగుతారు. పోగొట్టుకున్న వారు ఉయ్యాలలో ఊగేవారిని చూసి తమ జోలను చూసుకుంటారు. కానీ మీరందరూ ఊగేవారు కదా అని బాబా అంటున్నారు. పుణ్యాత్మ యొక్క క్వాలిటీస్ లక్షణాల గురించి చెప్పారు. అచ్చా, ఓం శాంతి.